దేశం వృధా భారతం అవుతుందా? ముందు చూపు లేకుంటే ముప్పే. అమెరికా నుంచి ఆంధ్ర దాకా అదే సమస్య. తగ్గిన సంతానోత్పత్తి రేటు. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 2.0 కంటే తక్కువగా ఉంది. ఇది జనాభా పెరుగుదల స్థిరీకరణను సూచిస్తుంది. 2050 నాటికి భారత్ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఆర్థిక సామాజిక వ్యవస్థలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, పెన్షన్ వ్యవస్థల్లో ప్రపంచవ్యాప్తంగా సంతాన ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో భారత్ తన యువ జనాభాను నైపుణ్య శిక్షణ, ఉపాధి ద్వారా బలోపేతం చేయాలి. భారతదేశం శక్తే యువత. యువ భారతమే దేశ పురోగమనానికి సంకేతం. ఇంతెంతై వటుడింతై అన్నట్లు ఎదగాలంటే యువత ఎక్కువగా ఉండటం దేశాభివృద్ధికి అనుకూలం. వారిని అన్ని రంగాల్లో సద్వినియోగం చేసుకుంటే దేశ ప్రగతికి ఢోకా ఉండదు. దేశ జనాభాలో 60 ఏండ్లు పైబడిన వారు 11 నుంచి 14% మంది ఉన్నారు. ఇది 2050 నాటికి 20% పెరగవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మరో 25 ఏండ్లలో వృద్ధుల జనాభా దాదాపుగా 30 నుంచి 34 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న యువతే 2050 నాటికి వృద్ధులుగా మారుతారన్నమాట. ఈ లెక్కన ప్రపంచంలో యువదేశంగా ఉన్న భారత్ మునుముందు వృద్ధ జనాభాకు చిరునామాగా మారనుంది. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేస్తున్న ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గుతోంది. 1971లో గరిష్టంగా 2.2%గా నమోదైన జననాల రేటు 2036 నాటికల్లా 0.58%గా పడిపోయేలా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో, భారత్లోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. ఇది జనాభా వృద్ధాప్యం, శ్రామిక శక్తి కొరత వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కానీ సమస్యను ఎదుర్కొనేందుకు విధానాలు అవసరం. భారత్లో ఈ సమస్య ఇంకా తీవ్రంగా లేనప్పటికీ దీర్ఘకాలిక ప్రణాళిక కీలకం. జనాభా ముంపును గ్రహించిన చంద్రబాబు ప్రోత్సాహకాలతో దేశానికి కొత్త దారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ ఆధారిత పాలనపై దృష్టి సారించారు. చంద్రబాబు వ్యూహ చతురుడు, దార్శనికుడు. ఆర్థిక క్రమశిక్షణ, పెట్టుబడుల ఆకర్షణలో అయితే చంద్రబాబు దేశంలోనే మోడల్. తగ్గుతున్న జనాభాపై తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు 3వ బిడ్డను కంటే 50,000 రూపాయలు లేదా ₹1,00,000 ప్రోత్సాహకం ప్రకటించాలన్న యోచనలో ఉన్నారు. సంపద పెరుగుతున్న క్రమంలో వాటిని అనుభవించి కొనసాగించే మానవ వనరులు కూడా పెరగాలన్నది చంద్రబాబు సంకల్పం. 25 ఏండ్ల విజన్ను చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ జనాభా పెరుగుదల అవసరాన్ని ఇంత గట్టిగా నొక్కి చెప్పడం లేదు. అమెరికా, చైనా సహా అన్ని దేశాలు కూడా జనాభా తగ్గుదలతో ఇబ్బందులు పడుతున్నాయి. సంపన్న పశ్చిమ యూరప్ దేశాల మాదిరిగానే అమెరికాలో కూడా 2024లో సంతానోత్పత్తి రేటు 1.6 కన్నా దిగువకు పడిపోయింది. గత 2 దశాబ్దాలుగా జనాభా